ర్యాపిడో, ఓలా వీటిట్లో సిస్టమ్ ఏంటి? నా దగ్గర కారు ఉంది, ఆటో ఉంది, టూ వీలర్ ఉంది, లేకపోతే సో వాహనం ఉంది. ఈ వాహనాన్ని మీరు మీ సర్వీస్కి పెడతాను. మీరు ఎవరికి ప్రపోజ్ చేస్తే వాళ్ళకి నేను సర్వీస్ ఇస్తాను. మీ నిబంధనలకు అనుగుణంగా ఉంటానని మనం దాంట్లో మెన్షన్ చేస్తే వాళ్ళు ఎవరైతే కస్టమర్లకి అడిగినప్పుడు మనకి ఎండార్స్ చేస్తారు, మనం తీసుకుంటాం. ఇది సిస్టమ్. ఇది ఆహార పదార్థాలకు సంబంధించి అయితే స్విగ్గీ, జొమాటో లాంటి ఈ నిత్యావసర వస్తువులు, ఇతరత్ర పరికరాలకు సంబంధించి అమెజాన్ లాంటివి, అట్లాగే వాహనాలకు సంబంధించి అయితే ఈ మన ర్యాపిడోలు లేకపోతే ఓలాలు ఇట్లాంటివి నడుస్తున్నాయి. అయితే ఇవి కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక పోర్టల్ పెట్టబోతున్నారు డ్రోన్లకు సంబంధించి. ఎవరైతే డ్రోన్లు ఉన్నటువంటి వాళ్ళు, డ్రోన్ల సర్వీసెస్ అందించదలుచుకున్న వాళ్ళు, డ్రోన్ల సర్వీస్ కావాల్సినటువంటి వాళ్ళు అందరూ అదే పోర్టల్లో అప్లై చేసుకోవడం, తీసుకోవడం అనేటటువంటి ఒక చక్కటి కొత్త ఆలోచన, మంచి ఆలోచన చేసింది ప్రభుత్వం. త్వరలో రాబోయే రోజుల్లో ఎవరికి డ్రోన్ సర్వీసెస్ కావాలంటే అది అగ్రికల్చర్కా, లేకపోతే కనుక సర్వేలకా, లేకపోతే కనుక పెళ్ళిళ్ళకా, ఇవన్నిటికీ ఒక పోర్టల్ ద్వారా ఓకే చేసుకునేటటువంటి సిస్టమ్ని తీసుకొస్తాను.